ఏపీలో త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఖర్చుకు వెనకాడే ప్రభుత్వం కాదన్నారు. సంపద సృష్టించటం, దాన్ని పంచటం సీఎం చంద్రబాబుకు తెలుసన్నారు. మాజీ సీఎం జగన్ తనకు భద్రత పెంచాలని కోరటం సరికాదన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లోనే మహిళలకంతా కూడా ఉచిత బస్సు రవాణా అనేది అందుబాటులోకి రానుంది. అయితే ఉచిత బస్సు రవాణా ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తుంది, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటని మనతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఎప్పటి నుంచి కలిగే అవకాశం ఉంది? అసలు ఈ పథకంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి? ముఖ్యంగా ఎలక్షన్ల ముందు ఏవైతే హామీ ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తూ ఉంది. మా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మేము ఒకటే చెప్పాం, ఆ రోజు మాకంత ఘనమైన విజయానికి కారకులైన మహిళామూర్తులందరికీ ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తామని చెప్పాం. అది తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అతి త్వరలోనే. ఇది ఎందుకు లేట్ అవుతుందని మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి చెప్తున్నా. ఇప్పుడు ఉచిత బస్ అనేది మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు అయితేనేం, కర్ణాటక అయితేనేం, తెలంగాణలో వాళ్ళు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టేటప్పటికి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఇక్కడ తీసుకొని రావాలి. దానికోసం మా బృందాలు అయితేనేం, అలాగే మేమైతేనేం సమీక్షిస్తున్నాం. పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి రెక్టిఫై చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే రోజుకి 100% అందుబాటులోకి వచ్చేదానికి మేము సిద్ధం చేస్తున్నాం. అంటే రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు చాలా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా ఇది రాష్ట్రానికి ఇది ఒక బర్డన్ కాబోతుంది. మళ్ళీ 250 కోట్ల రూపాయలు ఒక నెలకు అదనంగా భారం పడిపోతుంది. దీన్ని ఎలా అధిగమిస్తారు? ఒకటి చెప్తున్నా అండి, మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినారని చెప్పి మనం పక్కన పెట్టేస్తామా భోజనం పెట్టుకుని చెప్పండి? అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇలాంటి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే నాయకులకు ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. అది మా ముఖ్యమంత్రి గారిలో ఉంది. కొన్ని సంక్షేమ పథకాల్లో కేవలం లాభాలు రావు, ప్రజల కళ్ళల్లో అయితేనే వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టే పథకాలు ఉంటాయి. ఇట్లాంటివి అన్ని లక్షల మంది కళ్ళల్లో ఆనందం చూసేదానికి మేము ఇలాంటివి పట్టించుకోము. మా చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి సంపదను ఎలా సృష్టించాలో తెలుసు. ఈ రాష్ట్రాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో అగ్రగామిగా నడిపించేదానికి ఆయన ముందుకెళ్తున్నారు. ఎన్నో కంపెనీస్ వచ్చేదానికి మళ్ళా సిద్ధమైనాయి. గత దుర్మార్గమైన ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకొని కంపెనీలు అయితేనేమి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, పెద్ద ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి సతాయించి రాష్ట్రంలో నుంచి బయటికి పంపిస్తే ఈరోజు అందరూ క్యూ కడుతున్నారు ఆంధ్ర వైపు. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలా, దానిలో ఇది కూడా ఒకటి వస్తుంది. కాబట్టి తప్పకుండా నష్టాలతో మేము ఎప్పుడు భయపడలేదు. ఏదైతే స్కీమ్ ప్రవేశపెడతామనుకున్నామో చిత్తశుద్ధిగా ప్రవేశపెడతాం. అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతను ఎప్పుడో గతంలో మాదిరే పునరుద్ధరించాలని కోరారు. దీన్ని మీ ప్రభుత్వం ఏ రకంగా చూస్తుంది? ఇది ఎవరైనా చూస్తే నవ్వుతారండి, పిల్లచర్య ఇది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులో ఆయనకి ఇచ్చే భద్రత కంటే దాన్ని 10 ఇంతలు పెంచి ఆయన ఆ రోజు తీసుకున్నాడు. ఈరోజు ఇంకా భ్రమలో ఉన్నాడు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి. ఈరోజు ముఖ్యమంత్రి మారి కూడా 2 నెలలు అయింది. ఇది ప్రభుత్వము అలాగే సెంట్రల్ ఫోర్సెస్ ఏమైతే ఉంటాయో వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి మేము దాని గురించి కామెంట్ చేయం. ఉమ్మడి కడప జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, మొత్తం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కుంభకోణాలు అనేకంగా వెలుగు చూస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం అయితేనే, రేపు న్యాయ సంస్థలు అయితేనే ఏవైతే ఉన్నాయో అవన్నీ దీని మీద క్షుణ్ణంగా చూసి నిర్ణయం అయితే తీసుకుంటుంది. తప్పు చేసినోడైతే తప్పకుండా ఊచలు లెక్క పెట్టే రోజు అయితే అతి త్వరలో ఉంది. ఇది రాష్ట్రంలో అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నామని, దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకునే ప్రయత్నం ఇతర రాష్ట్రాల్లో ఒక అధ్యయనం అయితే జరుగుతోందని మనతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.